అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది పూర్తి కావస్తుంది. ఇక ఈ సినిమాపై హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటించగా శ్రీలీల బాలకృష్ణ కూతురి పాత్రలో నటించారు. ఇలా ఈ సినిమా తండ్రి కూతుర్ల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అయితే అందుకుంది. ఇక ఈ సినిమా అటు బిగ్ స్క్రీన్ పైన అలాగే స్మాల్ స్క్రీన్ పైన కూడా చాలా మంచి ఆదరణ పొందింది. ఇక డిజిటల్ మీడియాలో కూడా ఎంతో మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా తాజాగా మరోసారి వార్తల్లో అయితే నిలిచింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కష్టానికి గుర్తింపుగా వారికి ఎన్నో రకాల అవార్డులను అందజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది ఐఫా అవార్డును కూడా అందిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఐఫా నామినేషన్స్లో భాగంగా బాలకృష్ణ భగవంత్ కేసరి సినిమా ఏకంగా 4 కేటగిరీలో నిలవడం విశేషం. ఈ సినిమా ఐఫా అవార్డుల్లో బెస్ట్ సినిమా, బెస్ట్ పర్ఫార్మెన్స్ లీడింగ్ రోల్ మేల్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ పర్ఫార్మెన్స్ లీడింగ్ రోల్ ఫీమేల్ విభాగాల్లో భగవంత్ కేసరి నామినేషన్స్లో నిలిచింది. బాలయ్య మిగతా సినిమాలతో పోలిస్తే భగవంత్ కేసరి చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. థియేటర్లలో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా ఏకంగా 4 విభాగాల్లో నామినేషన్స్లో నిలవడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య తన తదుపరి చిత్రం బాబీ డైరెక్షన్లో కమిట్ అయిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా బాలయ్య కెరియర్లో ఎన్బీకే 109 అనే వర్కింగ్ టైటిల్తో షూటింగ్ పనులు జరుపుకుంటుంది. ఈ సినిమా ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్. మీరు కనుక మొదటిసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్లయితే కనుక మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ టిల్ దెన్. ఓకే దెన్, సీ యూ, బై.